డబ్బు దాచుకోవాలనుకున్నప్పుడు మనందరికీ ఏమనిపిస్తుంది? అది సురక్షితంగా ఉండాలి, ఇంకా చాలా సులభంగా ఉండాలి కదా? సరే, ఈరోజు మనం అలాంటి ఒక బేసిక్ సేవింగ్ టూల్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇది మనలో చాలామంది మదిలో మెదిలే ప్రశ్న. మనం కష్టపడి సంపాదించిన డబ్బుని భద్రంగా ఉంచాలి, అదే టైంలో అది కొంచెమైనా పెరగాలి. మరి అదెలా? దీనికొక చాలా సింపుల్ సమాధానం ఉందండోయ్. ఆ సమాధానమే ఫిక్స్డ్ డిపాజిట్. దీన్నే మనం షార్ట్కట్లో ఎఫ్డి అని కూడా అంటాం. డబ్బుని దాచుకోవడానికి ఇది చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ పద్ధతుల్లో ఒకటి. సరే, అసలు దీని వెనక ఉన్న బేసిక్ ఐడియా ఏంటో ముందు చూద్దాం. ఇది చాలా సింపుల్, అందుకే అంత పాపులర్ అయింది. మరి ఒకసారిలా ఊహించుకోండి, మన డబ్బు కోసం ఒక సేఫ్ లాకర్ ఉందనుకుందాం. ఆ లాకర్లో మన డబ్బు పెట్టినందుకు వాళ్ళు మనకొక చిన్న గిఫ్ట్ ఇస్తారు. అచ్చం ఫిక్స్డ్ డిపాజిట్ కాన్సెప్ట్ కూడా ఇంతే సింపుల్ అనమాట. అయితే ఇది స్టెప్ బై స్టెప్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ కొంత డబ్బుని పక్కన పెడతాం. నెక్స్ట్ ఆ డబ్బుని ఎంతకాలం పాటు ఉంచాలో మనం డిసైడ్ అవ్వాలి. ఆ టైం అయ్యే వరకు ఆ డబ్బుని మనం టచ్ చేయకూడదు. ఇక ఫైనల్గా మన డబ్బు మనకు వెనక్కి వచ్చేస్తుంది. దానితో పాటు ఒక రివార్డు కూడా వస్తుంది. ఈ ప్రాసెస్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనకు కొన్ని కీలక పదాలు తెలియాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి డిపాజిట్ మొత్తం. దీన్నే మనం ప్రిన్సిపల్ అమౌంట్ అని కూడా పిలుస్తాం. సింపుల్గా చెప్పాలంటే మనం మొదట్లో ఒకేసారి పెట్టే మన అసలు డబ్బు అనమాట. రెండోది టెన్యూర్. టెన్యూర్ అంటే ఏంటంటే మనం మన డబ్బుని ఎంతకాలం పాటు ఉంచుతామని ఒప్పుకున్నామో ఆ టైం పీరియడ్. ఇది కొన్ని రోజుల నుంచి చాలా సంవత్సరాల దాకా కూడా ఉండొచ్చు. ఇక మూడోది వడ్డీ లేదా ఇంట్రెస్ట్. మనం ఇందాక ఒక బహుమతి గురించి మాట్లాడుకున్నాం కదా, అదే ఇది. మన డబ్బుని వాళ్ల దగ్గర ఉంచినందుకు ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మనకిచ్చే థ్యాంక్యూ పేమెంట్ లాంటిది. ఫైనల్గా మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న టైం పీరియడ్ ఎండ్ అయ్యే రోజు. ఆ రోజున మన అసలు డబ్బు, దానిమీద వచ్చిన వడ్డీ మొత్తం కలిపి మనకు తిరిగొచ్చేస్తుంది. సరే, ఇది ఏంటి, ఎలా పనిచేస్తుందో మనకిప్పుడొక ఐడియా వచ్చింది. కాని అసలు జనాలు దీన్ని ఎందుకు వాడతారు, ఆ రీజన్స్ ఏంటో చూద్దాం రండి. ముఖ్యంగా ఎలాంటి సర్ప్రైజెస్ లేకుండా గ్యారంటీగా ఇంతొస్తుంది అని అనుకునేవాళ్లు దీన్నిష్టపడతారు. లేదా ఫ్యూచర్లో ఒక వెకేషన్కెళ్లాలనో, ఏదైనా పెద్దది కొనాలనో, ఇలా ఒక పర్టిక్యులర్ గోల్ కోసం డబ్బు దాచుకునేవాళ్లకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే రిటైర్ అయిన వాళ్లకి ఒక స్టడీ ఇన్కమ్ లాగా, లేదా సింపుల్గా తమ సేవింగ్స్ని సేఫ్గా ఉంచుకోవాలనుకునే ఎవరికైనా ఇదొక మంచి ఆప్షన్. ఏ ఫైనాన్షియల్ ప్రోడక్ట్కైనా కొన్ని ప్లస్సులు, కొన్ని మైనస్సులు ఉంటాయి కదా. సో ఫిక్స్డ్ డిపాజిట్ విషయంలో కూడా మనం ఈ రెండిటిని చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. దీని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఒకే కాయిన్కి టూ సైడ్స్ లాంటివి. ఎలాగంటే రాబడి ముందే ఫిక్స్ అవ్వడం, మన అసలు డబ్బు సేఫ్గా ఉండటం పెద్ద ప్లస్. కాని దీనికి మరోవైపు ఏంటంటే డబ్బు ఆ టైం వరకు లాక్ అయిపోతుంది, మధ్యలో తీస్తే పెనాల్టీ పడొచ్చు. ఇంకో విషయం, ఒక్కోసారి మనకొచ్చే వడ్డీ బయట పెరుగుతున్న ధరలన్నీ, అంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేకపోవచ్చు. సరే, ఫిక్స్డ్ డిపాజిట్ గురించి ఆలోచించే ముందు కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది, మన డబ్బు మనం సెలెక్ట్ చేసుకున్న టైం వరకు లాక్ అయిపోతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇక మనకొచ్చే వడ్డీని కూడా రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, మొత్తం చివర్లో తీసుకోవడం, లేదా రెగ్యులర్గా నెలకోసారో 3 నెలలకోసారో తీసుకోవడం. ఫైనల్గా ఇది సేవింగ్స్ కోసం, డబ్బుని సేఫ్గా గ్రో చేసుకోవడం కోసం, అంతేకాని ఫాస్ట్గా డబ్బుని పెంచే ఇన్వెస్ట్మెంట్ కాదు. ఓకే, మనం దాదాపు చివరికొచ్చేశాం. ఇప్పటివరకు మనం మాట్లాడుకుందంతా ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క సింపుల్ విషయం ఏంటంటే, ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్, ఒక ఫిక్స్డ్ టైంకి, ఒక ఫిక్స్డ్ రివార్డ్ కోసం పెట్టడం. ఈ 3 పదాలు గుర్తుంటే చాలు, దీని కాన్సెప్ట్ ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు బేసిక్స్ అన్నీ క్లియర్ అయ్యాయి కదా. ఒక్కసారి ఆలోచించండి, ఇంత సింపుల్గా ఉండే ఈ సేవింగ్ టూల్ ఎలాంటి ఫినాన్షియల్ గోల్ని రీచ్ అవ్వడానికి మనకు హెల్ప్ చేయగలదు? ఈ ప్రశ్నతో మొదలుపెట్టడమే మన ఫినాన్షియల్ ప్లానింగ్లో ఒక మంచి ఫస్ట్ స్టెప్.